ఐపీఎల్ 2026 సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా 5 మ్యాచ్లు ఆడింది. మొదటి మ్యాచ్ గెలిచి ఘన విజయంతో మొదలుపెట్టిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓడింది. అయితే ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 5 మ్యాచ్లు ఆడాడు. 5 మ్యాచ్ల్లో కలిపి 20 ఓవర్ల బౌలింగ్ కూడా చేశాడు. అయితే ఇప్పటిదాకా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. నిన్న జరిగిన పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఒక వికెట్ కూడా తీయకపోగా 41 పరుగులు ఇచ్చాడు. దీంతో బుమ్రాకు ఏమైందని అభిమానులు ఆలోచనలో పడ్డారు. శశాంక్ సింగ్ లాంటి పార్ట్ టైం బౌలర్ కూడా ఈ సీజన్ లో 3 వికెట్లు తీశాడు. అలాంటిది టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గత 5 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తుంది. బుమ్రా ఫామ్ లోకి వస్తే ముంబై ఇండియన్స్ తిరిగి విజయాల బాట పట్టడం ఖాయం. అయితే నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా మధ్య ఫీల్డ్ సెట్టింగ్ విషయంలో చిన్న వాగ్వాదం జరిగింది. బుమ్రా బౌలింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ లో మార్పులు చేస్తూ సూచనలు ఇచ్చాడు. అయితే ఫీల్డింగ్ సెట్టింగ్ బుమ్రా ప్లాన్ కు అనుకూలంగా లేదు. దీంతో బుమ్రా ఒక్కసారిగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ హార్దిక్ తో చర్చకు దిగాడు. ఇద్దరి మధ్య కాసేపు సీరియస్ డిస్కషన్ జరిగింది. చివరకు కెప్టెన్ నిర్ణయానికి తలొగ్గిన బుమ్రా ఏం అనలేక బౌలింగ్ చేయడానికి వెళ్లిపోయాడు. అయితే బుమ్రా ముఖంలో నిరాశ మాత్రం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అంతేకాదు ముంబై జట్టులో సమన్వయం లోపించిందా, ముంబైలో అంతా బాగానే ఉందా అనే సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. ముంబై ఇండియన్స్ అంటే ఒకప్పుడు అద్భుతమైన టీం, స్పిరిట్, స్పష్టమైన ప్లానింగ్, సమన్వయానికి పేరుగాంచిన జట్టు. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న ఇలాంటి ఘటనలు జట్టు లోపల ఏదో జరుగుతుందనే సంకేతాలు వస్తున్నాయి. వరుస ఓటములతో పాటు ఇలాంటి విభేదాలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అలాగే అతని బౌలింగ్ ప్రదర్శనపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు బ్యాటింగ్ కూడా వైఫల్యంతో హార్దిక్ పాండ్యాపై అభిమానులు గురుగా ఉన్నారు. ఓ పక్క బుమ్రా కూడా వికెట్లు తీయకపోవడంతో ముంబై టీంలో ఏదో జరుగుతుందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.